మాట్లాడాలని ఆలోచిస్తా ఉన్నప్పుడు ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం. సో ఈ దినాన ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉందన్నమాట. ఇంతకు ముందు ఖతార్లో ఉన్నప్పుడు ఇయర్లీ ఒకసారి వచ్చి ఒక 3 days మీటింగ్ పెట్టినప్పుడు ఇంటి దగ్గర మొదటి రోజు గాస్పల్ చెప్పేసి రెండో రోజు సాక్ష్యం చెప్తూ వచ్చేవాడిని. సో అది మొదటి నుంచి రక్షణ పొందిన అంటే ఆ ముందు దినాలు ఎట్లా ఉన్నాయి, రక్షణ పొందినప్పటి నుంచి పరిస్థితి ఎట్లా ఉందని పాయింట్ టు పాయింట్ వివరిస్తూ వచ్చానమాట మా ఇంటి దగ్గర. సో నాకు తర్వాత ఎట్లా అనిపించిందంటే ఇది అందరికి తెలియాలి సో అన్న ఆలోచన అనేది దేవుడు అనుగ్రహించున్నాడు. అప్పుడప్పుడు కొద్దిగా అక్కడెక్కడ చెప్తా ఉండేవాళ్ళ సందర్భాన్ని బట్టి. సో ఇప్పుడు ఈ దినాన ఆలోచిస్తున్నప్పుడు అది చాలా అంటే వివరంగా పార్ట్స్‌గా చెప్తా ఉంటే మంచిది. అది ఫ్యూచర్‌లో కూడా బాగుంటది. నేను ఇక్కడ లేనప్పుడైనా గూడా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాతైనా గూడా, దేవుడు వాక్యం ద్వారా అనేక మందితో మాట్లాడతాడు. జీవితాల ద్వారా దేవుడు మాట్లాడతాడు అని నాకొక అంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చున్నాడనమాట. ఇదేదో పర్సనల్‌గా ఇది ఏదో గొప్పతనం కొరకు ఏదో ఇది కాదు గానీ, సో ఒక కాయిన్‌కి 2 ఎట్లా ఉంటాయో 2 ముఖాలు. అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో గూడా ప్రభువుని తెలుసుకోకముందు వారి పరిస్థితి ఎట్లా ఉంది, తెలుసుకున్న తర్వాత ఎట్లా ఉంది అనేవి ఈ 2 ఉంటాయన్నమాట. సో అది పాయింట్ టు పాయింట్. అంటే దేనికి సిగ్గుపడి కొంతమంది ఏదైనా చెప్పినప్పుడు ఏదో కొండలు గురించే అంటే ఉన్నతమైన మాటలే కొన్ని ఉన్నతమైన సంఘటనలే చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. నాకు అట్లాగా ఇష్టం లేదు. లోయ అనుభవం గురించి చెప్పాలి. అప్పుడే ఒక పర్వత అనుభవం అనేది ఉంటది అన్న ఆలోచన అనేది ఉంది. సో ఇక ఎప్పుడెప్పుడు అంటే దేవుడు ఎప్పుడు అవకాశం ఇచ్చి ఎప్పుడెప్పుడు ఆ ఆలోచన ఇస్తే సో అప్పుడు పార్ట్స్‌గా చెప్దామని ఆలోచన. ఈరోజు మొట్టమొదటగా పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. ఇది ఏదైతే చేస్తా ఉన్నామో కొన్ని వేరు వేరు చోట్ల కూడా అందుబాటులో ఉంటది. కాబట్టి ఆహ్, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభువారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సో, సాక్ష్యం పంచుకోవడానికి మధ్య మధ్యలో కొన్ని వాక్యాలు గూడా రెఫరెన్స్ మనం చూసుకుందాం. సో, ఇది దేవుడు ఇచ్చినటువంటి సదావకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలన్న ఆలోచన అన్నమాట. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి గనపరుస్తుంటున్నాం. మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడవు, కృపగలిగిన దేవుడు ప్రభువా, నా తండ్రి. ఎందుకు పనికిరానటువంటి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభువా నా తండ్రి, ఎన్నికలేని జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకొని, ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మేము కనపరుస్తుంటున్నాం. ప్రభా మీరు చేసినటువంటి కార్యాలు, మీరు మాట్లాడిన విధానం, ఇవన్నీ గూడా మా ప్రియులతో పంచుకోవటానికై సహాయపడండి. కృప చూపండి ప్రభా. ఆనాడు నా తండ్రి నాయన ఈ రాళ్ళు ఎందుకన్నప్పుడు, ఈ రాళ్ళు ఆ యొర్దాను నది నుంచి తీయబడినవి. అవి ఆ రాళ్ళు మాట్లాడతాయి అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా నా తండ్రి, అదేవిధంగా ఈ రాయిని మీరు ఏ విధంగా అటువంటి పరిస్థితి నుంచి మీరు తీసుకొచ్చి సెట్ చేశారో, ప్రభువా ఆ రాయి ఏ విధంగా మాట్లాడాలని మీరు ఇష్టపడుతున్నారో ఆ విధంగా మాట్లాడండి, సహాయపడండి. నిజంగా లేస్తున్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మనము ఆహ్, అది జాషువా ఆహ్, యెహో యెహోషువ 4వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 4 వర్స్ 21, 22 నేను చదువుతాను. ఇజ్రాయేలుతో ఇలా అన్నాడు, రాబోయే కాలంలో మీ సంతానం ఈ రాళ్ళు ఎందుకు అని వారి తల్లిదండ్రులని అడిగితే, అప్పుడు మీరు ఇజ్రాయేలు ఇజ్రాయేలు ఆరిన నేల మీద యోర్దాను నదిని దాటారు అని చెప్పాలి. అండ్ స్పేక్ unto the children of Israel, saying, when your children shall ask their fathers in time to come, saying, what mean these stones? So 22. Then ye shall let your children know, saying, Israel came over this Jordan on dry land.
సో ఇక్కడ మనము చాలాసార్లు ఈ యొక్క లేఖన భాగం నుంచి విని ఉంటాం. ఆ యోర్దాను గురించి మనకు బాగా తెలుసు. అది ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందో, ఎంత వెడల్పులో ప్రవహిస్తూ ఉంటుందో, దాని నీరు ఎంత లోతుగా ఉంటుందో, సో ఆ యోర్దాను దాటం అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే అక్కడ వారు ఆ కానానుకు వచ్చే క్రమంలో, కానాను ప్రయాణించే వాగ్దాన యొక్క ఒక ప్రాంతానికి, వాగ్దాన దేశానికి వచ్చే క్రమంలో వారు ఆ, ఈ యొక్క యోర్దాన్ నదిని గమనించడం అని మనం చూస్తాం. యోర్దాన్ నది అనేది వారికి ముందు రావటం అనేది మనం చూస్తాం. ఒక అడ్డంకిగా యోర్దాన్ నది ఉన్నప్పుడు ప్రభు వారు వారికి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వారు చేశారు. అది వారు దాటే క్రమంలో ఎటువంటి ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అయ్యారో, ఏ విధంగా ప్రభు వాళ్ళకి సెలవు ఇచ్చాడో మనకి ఆ లేఖన భాగాలను చూసినప్పుడు మనకు తెలుసు. అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, వారు దాటేటప్పుడు 12 రాళ్ళు తీసుకోమని చెప్తాడు వారికి. ఆ 12 రాళ్ళు 12 గోత్రాలు 12 రాళ్ళు తీసుకొని వస్తారు. అవి వచ్చి ఒడ్డున ఒక చోటన వారు అక్కడ పిచ్చేస్తారు. అక్కడ ఒక చోట వాళ్ళు పెడతారనమాట. పెట్టినప్పుడు ఈ రాళ్ళు దేనికి అని ఎవరిని అడిగినప్పుడు, అక్కడ పెట్టిన తర్వాత అక్కడ అంటా ఉన్నాడు కదా, వాట్ మీన్ దీ స్టోన్స్, ఈ రాళ్ళు ఎందుకు అని వారి తల్లిదండ్రుల్ని అడిగితే, పిల్లలు పెరిగినప్పుడు వాళ్ళు అడగవచ్చు, ఏంది ఈ రాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఈ రాళ్ళు దేనికి అని అంటే, అప్పుడు ఆ రాళ్ళు గురించి ఎక్కడి నుంచి తీయబడినాయో, ఆ రాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ఏ విధంగా ప్రవాహంలో ఉన్నాయో, ఏ విధంగా ఆ లోతైనటువంటి ఆ నీటిలో ఉన్నాయో, ఆ నదిలో ఉన్నాయో, ఇవన్నీ విషయాలు కూడా చెప్పాలి. ఏ విధంగా అవి తీయబడినవి, అక్కడి నుంచి ఎవరు తీశారు, ఎట్లా తీయబడినాయి, అవి ఇంత ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ రాళ్ళు బయటకు తీయబడినాయి అని అవన్నీ వివరాలు కూడా వాళ్ళకి పిల్లలకు చెప్పాలన్నమాట. అంటే ఈ యొక్క ఇప్పుడు దినాల్లో మనము ఏ విధంగా ప్రభు మన జీవితాల్లో కార్యం చేస్తూ వస్తున్నాడో, ఏ విధంగా మనం రక్షించుకున్నాడో అని చాలా మంది తెలియని వారుగా ఉంటారు. అయితే మనల్ని చూసినప్పుడు ఈ రాళ్ళు ఎందుకు అని కొంతమంది అడిగితే, ఈ రాళ్ళు ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చినాయో, ఏ విధంగా ఈ రాళ్ళ పరిస్థితి ఉందో అని ప్రతి ఒక్క రాయి కూడా వివరించే పరిస్థితిలో ఉండాలి. అక్కడేమో రాళ్ళ గురించి వారి తల్లిదండ్రులు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే, ఇక్కడ రాళ్ళు మాట్లాడుకోవాలి. ఈ రాళ్ళు చెప్పినటువంటి విషయాలను వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి. సో ఎవరైతే వింటున్నారో వాళ్ళు కూడా మాట్లాడాలి. పలానా జీవితం అన్నప్పుడు ఈ విధంగా ఉన్నింది, ఒకప్పుడు ఈ విధంగా ఉన్నింది అని చెప్పాలి. సో ఆ విధంగా సాక్ష్యం అన్నమాట. సాక్ష్యము ఒకరు ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా ఈ రాయి గురించి, మీ ముందు ఉన్నటువంటి ఈ రాయి గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రాయి గురించి కొన్ని మాత్రమే బయట వాళ్ళకి తెలుస్తాయి, ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. కానీ రాయికి మిగిలిన వారికంటే, పక్కన ఉన్న వారికంటే రాయికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే అనుభవించాడు కాబట్టి. సో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. నీ తల్లి గర్భంలో నీకు రూపం రాకముందే నువ్వు నాకు తెలుసు, నువ్వు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను అని ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 1 వర్స్ 5. బిఫోర్ ఐ ఫార్మ్ ది ఇన్ ద belly I knew thee, and before thou camest forth out of the womb I sanctified thee, and I ordained thee a prophet unto nations. ప్రభు మనకు తెలియకుండానే దేవుడు ఏ విధంగా తన బిడ్డలను వాడుకుంటూ ఉంటాడు, ఏ విధంగా మనం తల్లి గర్భంలో రూపించబడక ముందే, ఒక పిండంగా రూపం చెందక ముందే దేవునికి బాగా తెలుసు అన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న వారికి మీకు తెలిసేది ఎప్పుడంటే, తను ఒక రూపం వచ్చి, తను ఒక స్థితిలోకి వచ్చి, లేకుంటే తను పుట్టిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత అంటే గర్భంలో ఉన్నప్పుడు, గర్భంలో ఫామ్ అయినప్పుడు, తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ప్రెగ్నెంట్గా ఉందని. సో తర్వాత బయట పక్కన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయాలు. తర్వాత కన్నా తర్వాత అందరు చూస్తారు. ఆ తర్వాత ఎదిగే కొంది ఏ విధంగా జీవితం ఉందనేది తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించినప్పుడు దేవుడు ఒక ప్రణాళిక ద్వారా, ఎటువంటి ప్రణాళిక లేకుండా మనల్ని సృజించలేదు.
ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రణాళికతో సృజించాడు అనమాట. ఆ విధంగా ప్రభు వారు ఆ తల్లి గర్భములు రూపించకముందే, ఒక రూపం రాకముందే, ఆ పిండము ఎటువంటి ఒక ముద్దగా ఉన్నప్పుడే దేవునికి మన గురించి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. గొప్ప ఆయన యొక్క ఉద్దేశం ఉందన్నమాట. ఆ ఉద్దేశం ప్రకారమే మనం రూపించబడ్డామని దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు ఫ్యూచర్‌లో ఈ ముద్దని ఏ విధంగా వాడాలి? ఎటువంటి రూపం తీసుకురావాలి? ఎటువంటి పరిస్థితులు అనుమతించాలి? ఎట్లా చేయాలని ప్రతిది కూడా దేవుడు చాలా స్పష్టంగా ఆయన ఎరిగిన వాడై మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. సో, ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. మనము ప్రవక్త అనటంతోనే ఏదో ఏదో గొప్పగా జరిగిపోయే విషయాలు ఏదో చెప్తాడు, జరగబోయే విషయాలు అనేది కాదు గానీ, మనము ఎక్కడ దేవుడు మనల్ని ఉంచుతాడో, అక్కడ దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని యొక్క పాత్రగా ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ మనం మాట్లాడగలిగితే భయం లేకుండా, సిగ్గుపడకుండా, నా గురించి తెలిస్తే ఏమైపోద్దో, నన్ను తక్కువ అంచనా ఏస్తారేమో అన్న ఆలోచన లేకుండా, సిగ్గు లేకుండా గూడా మనం ధైర్యంగా చెప్పగలిగితే ప్రభు సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే, ఆ శిలువ మీద ఆయన మన నిమిత్తమై ఎక్కడ గూడా సిగ్గుపడకుండా ఎన్నో అవమానాలు భరించి మనకి అర్పించే ఫోటోల్లో చిన్న మొల మీద ఒక బట్ట చూపిస్తారు. అసల జరిగిందేందంటే అది గూడా లేదంట. అది యాక్చువల్‌గా అది సత్యమైంది. కానీ ఈ ఫోటోలు ఇక్కడ చూయించేవాళ్ళు ఆర్టిస్టు ఇట్లా ఏదో కవర్ చేసేసి చూపిస్తా ఉంటాడు. ఆ విధంగా ప్రభు మన కోసం అవమానపరచబడినప్పుడు, అవమానం పొందినప్పుడు, మనం ఎందుకు మన జీవితాల్లో చేసిన కార్యాల్ని, మన బ్రతుకు ఎట్లా ఉందో చెప్పే విషయంలో ఎందుకు సిగ్గుపడాలి? అందుకని చాలా చోట్ల చెప్తా వచ్చాను. ఇక్కడ ఒక క్రమంలో ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ చెప్పాలి. ఇటువంటి రాయి ఈ స్థితిలో ఉన్న ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అతను ఇంతకుముందు ఏ పరిస్థితిలో ఉన్నాడన్న విషయము తెలియజేయాలని ప్రభు మహిమార్థమై ఆశపడుతూ ఉన్నాను. అదేవిధంగా యెషయా గ్రంథం 43 అధ్యాయము 1 వచనం చూసినట్లయితే ఆయన అంటాడు, అయితే యాకోబు నిన్ను పుట్టించిన యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా చెబుతున్నాడు. నేను నిన్ను విమోచించాను, భయపడకు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. దేవుడు మనల్ని ఒక సొత్తుగా, తన సొత్తుగా ఉండటానికై ముందుగానే ప్రణాళిక యేసుకున్నాడు. మన తల్లి గర్భంలో రూపించబడక ముందే ఆయన ఒక ప్రణాళిక యేసి ఉన్నాడనమాట. ఆయనే పుట్టించాడు. మనల్ని నిర్మించాడు ఆయన. మనకి ఈ ముక్కు ఇక్కడుండాలి, ఈ కనులు ఇక్కడుండాలి, చెవులు ఇక్కడుండాలి, ఈ రూపం ఉండాలి, ఇతని సైజ్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని ప్రతిది గూడా మన తల్లిదండ్రులకి మన గురించి అంతగా తెలీదు. అంటే మనం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా వస్తామో అన్న విషయాలు అంతగా తెలీదు. వారికి ఆశ ఉండొచ్చు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అనుకుంటారు గానీ, ప్రతిది గూడా నిర్మించే విషయంలో ఆహ్, ప్రతిది గూడా ప్రభువు తన యొక్క ప్రేమ ద్వారా, తన చేతులతో తను మనల్ని సృజిస్తూ, మనల్ని ఆ రూపం తీసుకొస్తూ ఈ స్థితిలోకి తీసుకొచ్చాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ విధంగా ప్రభు ఆయన మనల్ని నిర్మించుకున్నాడనమాట. అదేవిధంగా యెషయా గ్రంథం 43 7 వచనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడు. ఐజైయా 43:1లో ఏముంటదంటే, బట్ నౌ సెయిత్ ద లార్డ్ దట్ క్రియేటెడ్ థీ, ఓ జాకబ్, అండ్ హీ దట్ ఫార్మ్డ్ థీ, ఓ ఇజ్రాయెల్, ఫియర్ నాట్, ఫర్ ఐ హావ్ రిడీమ్డ్ థీ, ఐ హావ్ కాల్డ్ థీ బై దై నేమ్, దౌ ఆర్ట్ మైన్ అనేది ఇంతవరకు మనము వింటూ వచ్చాం. తర్వాత ఐజైయా 43:7 యెషయా గ్రంథం 43 అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, ఈవెన్ ఎవ్రీవన్ దట్ ఈస్ కాల్డ్ బై మై నేమ్, ఫర్ ఐ హావ్ క్రియేటెడ్ హిమ్, ఫర్ మై గ్లోరీ ఐ హావ్ ఫార్మ్డ్ హిమ్, ఐ హావ్ మేడ్ హిమ్. నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టిన వారందరినీ పోగు చేయి, వారిని కలుగు చేసింది, వారిని పుట్టించింది నేనే. ప్రభువు దేనికోసం పుట్టించాడంట? నేనే పుట్టించాను అంటున్నాడు. ఎవరో వేరే వాళ్ళు పుట్టించలే మనల్ని. ప్రభువు పుట్టించాను అంటున్నాడు. దేనికోసం పుట్టించాడంట? ఆయన మహిమ కొరకు ఆయన పుట్టించాడన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అయితే రక్షించినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట అంటున్నాడు. యాజ్ ఇట్ ఈస్ రిటెన్, బిహోల్డ్ ఐ లే ఇన్ సియోన్ ఏ స్టంబ్లింగ్ స్టోన్ అండ్ రాక్ ఆఫ్ అఫెన్స్, అండ్ హూసోవర్ బిలీవెత్ ఆన్ హిమ్ షల్ నాట్ బి అషేమ్డ్. ఈ పోర్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. హూసోవర్ బిలీవెత్ ఆన్ హిమ్ షల్ నాట్ బి అషేమ్డ్. ఇదిగో నేను సియోన్లో ఒక అడ్డురాయిని తొట్టుపడేలా చేసి ఒక అడ్డుబండను ఉంచుతాను, ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి తొట్టుపడ్డారు. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు.
అనేది దేవుడు ఆ దినాన మాట్లాడుతూ వచ్చిన మాట అన్నమాట. యెషయా గ్రంథం 27 అధ్యాయం 3వ వచనములో ఈ విధంగా సెలవిస్తా ఉంది. యెహోవా అనే నేనే దాన్ని సంరక్షించున్నాను. ప్రతి నిత్యం దానికి నీళ్లు పోస్తున్నాను. దానికి ఎవడు హాని తలపెట్టకుండా పగలు రాత్రి కాపలా కాస్తున్నాను. ఐ ద లార్డ్ డూ కీప్ ఇట్. ఐ విల్ వాటర్ ఇట్ ఎవరీ మూమెంట్ లెస్ట్ ఎనీ హార్ట్ ఇట్. ఐ విల్ కీప్ ఇట్ నైట్ అండ్ డే. సో దేవుడు ఈ విధంగా ఆ, ఈ యొక్క ఆ, ఎటువంటి ఎటువంటి దేనికి యోగ్యం కానటువంటి జీవితాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే సంరక్షిస్తా ఉన్నాడు. ప్రతి నిత్యం కూడా నీళ్లు పోస్తూ ఉన్నాడు. దేనికి కాకుండా చూసుకుంటున్నాడు. పగలు రాత్రి పగలు రాత్రి కాపలాగా వస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని గమనించాలి. ప్రియమైన వారలారా, ప్రభువు ఈ యొక్క ఇచ్చిన సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నేను ఆ, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం బుచ్చిరాజపాలెంలో జన్మించాను. అంటే మా ఒక నేటివ్ ప్లేస్, సొంత ఊరు బుచ్చిరాజపాలెం, ఒక కాలనీ, ఆ గ్రామం. సో అది టంగుటూరులోనే ఉంటుంది, ఒక పార్ట్ అన్నమాట. సో అట్లా అటువంటి ఆ టైంలో నేను అంటే ఆ, నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరుగుతూ వచ్చాను. తర్వాత ఆ, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ వారు హైదరాబాద్ వెళ్ళారు. సో అప్పటి నుంచి 12 సంవత్సరాలు నేను తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాను. సంవత్సరానికి 2 సార్లే కలిసేవారు అనమాట. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. నేను మా యొక్క కుటుంబం చాలా పేదరికంలో ఉన్న కుటుంబం. అది ఆ, అది ఈ విధంగా ఉందని చెప్పడానికి మాటలు లేవన్నమాట. అంటే అంతగా మేము చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నాం. మొట్టమొదటిగా చూస్తే అక్కడ మా పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము విగ్రహారాధనలో ఐడల్ వర్షిప్ చేస్తూ ఉన్నాం. ఎట్లా అంటే మా ఇంట్లో చూసినప్పుడు అనేకమైనటువంటి ఫోటోలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఇటు ఇటు ఒక 5 చేతులు, 6 చేతులు, అటు ఒక 6 చేతులు ఉన్న ఫోటోలు. వాళ్ళని ఫోటోలు చూస్తేనే భయంకరంగా ఉండేయన్నమాట. అటువంటి ఫోటోలన్నీ కూడా ఆ గోడకి కొట్టి లైన్గా ఉండేదన్నమాట. లైన్గా ఉండేది. మళ్ళా కొన్ని ఫోటోలు ఫ్రేమ్ కట్టి వాటిని పెట్టి ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫ్రేమ్ కట్టించిన వాటిని వాళ్ళకి ఫ్రేమ్ అయిందనమాట. తిరుపతిలో ఉన్న ఒక ఆ, ఎవరైతే చెప్పబడుతున్నారో తన ఫోటో అక్కడ ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టి ప్రతి శనివారము, ఆ, నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినట్టుగా శనివారము టెంకాయ కొట్టడము, సాంబ్రాణి వెలిగించటము, ఈ విధంగా ఆ, అది పూజ చేస్తూ ఉండేది. ఇందుక ప్రతి విషయం కూడా చాలా పట్టుదలతో మా ఫాదర్ చేస్తూ ఉండేవాడు అనమాట. మా తండ్రి పేరు ఆ, కృష్ణారావు, మా తల్లి పేరు లలితమ్మ. అయితే ఇక వారు ఎక్కడ మా నాయనమ్మ, అంటే మా తాత ఐటీసీ కంపెనీలో, టంగుటూరు ఐటీసీ కంపెనీలో చేస్తా ఉంటే, మా తాత తర్వాత మా నాయనమ్మకి ఆ డ్యూటీ వచ్చిందనమాట. ఇది అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చేవాళ్ళు. మా నాయనమ్మ తను రిటైర్డ్ అయ్యే టయానికి తను ఏం చేసిందంటే మా ఫాదర్ని ఐటీసీ కంపెనీలో పెట్టిందనమాట. ఐటీసీ కంపెనీలో పెట్టినప్పుడు సో ఆయన వెళ్తూ వస్తూ ఉండాడు. ఇక్కడ ఇట్లా ఇటువంటి పూజలు చేస్తూ ఉన్నారు. ఆ, అక్కడ అప్పుడు ఇక చాలా సంప్రదాయాలు ఉండేవన్నమాట. ఏదైనా జరిగితే దిష్టి అయింది అని అది తీసేయటము, తర్వాత ఈ టెంకాయలు కొట్టడము, మళ్ళీ ఎక్కడ హాస్పిటల్ నుంచి వచ్చారంటే ఎర్ర నీళ్ళని తీసేయటము, తర్వాత ఇక అట్లాగా చాలా విషయాలు. మరి ఎవరైనా ఎదురు వచ్చారంటే ఆ, బయటికి వెళ్ళకుండా ఉండటము, ఇట్లాంటి కొన్ని పద్ధతులు వాళ్ళు ఆచరిస్తూ వచ్చారు. నేను చిన్నప్పటి నుంచి అవి గమనిస్తూ ఉన్నాను. తర్వాత మా ఫాదర్ ఐటీసీ కంపెనీలో జాయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక అంటే 31 ఇయర్స్ ఉన్నప్పుడు అది అక్కడ జాబ్ ఏమైపోయిందంటే పోయింది. కారణం ఏంటంటే అప్పుడు కొన్ని వరదలు రావటం ద్వారా ఇక అక్కడ ఐటీసీ కంపెనీ చాలా లాస్లోకి వెళ్ళిపోయింది. లాస్లోకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళ కంపెనీ తీసేశారు అక్కడ. ఆ టైంలో మా ఫాదరు ఒక ఇంకొక ప్రొఫెషన్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అప్పటికి 2 పిల్లలు ఉన్నాము. నేను మా తమ్ముడు ఆ, ఉన్నాము. ఇక మళ్ళీ మా నాయనమ్మ ఉంది. సో ఈ విధంగా చూసుకోవాల్సిన పరిస్థితి. తర్వాత కొంత అప్పు అయింది. మా తాతగారు బ్రతికున్నప్పుడు ఇక ఆయన అనేకమైన పనులు చేసేవాడంట. అయితే తనకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండేవి. అండ్ దాని వలన ఏం చేసేదంటే
ఆరోగ్యం పాడైపోయి ఆయన చనిపోయే టయానికి ఇక నా హాస్పిటల్లో అక్కడిక్కడ చూపించారు కాబట్టి కొంత లాస్ అది అప్పులు అనేవి ప్రారంభమైనాయి అప్పుడే. అప్పుడు మా ఫాదర్ అన్నాడు, మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే అది ముందు కొన్ని సంవత్సరాల తర్వాత మా నాన్న నాకు 10,000 అప్పులు ఇచ్చాడు. నేను నీకు అంత అప్పు ఇవ్వను కానీ అని చెప్పేసి అప్పుడు దాదాపు 2006 చూస్తే 3,00,000 అప్పు ఇచ్చున్నాడు అన్నమాట మా ఫాదరు. సో అంటే మనం ఒకటి అనుకుంటాం, అది జరిగేది ఇంకొకటి అన్నమాట. మన జీవితంలో ఏది జరిగినా కూడా అది కేవలము ప్రభు మహిమార్థమే జరుగుతుంది అన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎవరైతే ఆయన ప్రణాళికలో ఉంటారో, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటాడో, ఎవరి ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, వారి జీవితాలు ఎవరైతే ఆయనకి విధేయత చూపుతూ ఆయనకు అందుబాటులో ఉన్నారో, వారిని తనకిష్టమైనటువంటి పాత్రలుగా దేవుడు వాడుకుంటాడనే సత్యాన్ని స్టెప్ బై స్టెప్ చూస్తూ వచ్చామనమాట. రానున్న దినాల్లో వివరంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తా ఉంటాను. అయితే ఎప్పుడైతే ఆయన ఆ సంవత్సరం ఆ విధంగా మా తాతగారు చనిపోవటము, 10,000 అప్పు ఉందని ఇక అనుకోవటము, తర్వాత ఈ ఉన్నటువంటి జాబు పోవటము, అక్కడి నుంచి వారు హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏందంటే, ఆ దినాల్లో ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల వలన భోజనం చేయకుండా ఉన్న రాత్రులు ఉన్నాయి. దినాలున్నాయి. లేనప్పుడు అక్కడ పక్కన ఇళ్ళ దగ్గర రైసు బారో చేసి తీసుకొని, వాటిని వాడుకొని ఆ పిల్లలకి అంటే మాకు పెట్టిన దినాలున్నాయి. తర్వాత ఏదైనా గూడా అది కూరలు గాని, ఇదైనా గూడా. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి వాళ్ళకివ్వటము. ఇట్లాగా చేబదులు చేసుకోవటం. ఇటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటూ వచ్చామనమాట. చాలా కష్టమైన పరిస్థితులు. సరైనటువంటి బట్టలుండేవి గాదు. సరైనటువంటి సహవాసం ఉండేది కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చాం. చాలామంది మమ్మల్ని చాలా తక్కువగా అంచనా ఏసేవాళ్ళు. ఎందుకంటే ఆహ్, అది బెల్లం ఉన్నప్పుడు ఈగలు బెల్లం దగ్గరికొస్తాయి. బెల్లం ఉన్నప్పుడు. మన దగ్గర ఏం లేనప్పుడు ఎవరైనా గూడా మన దగ్గరికి రావటానికి ఆలోచిస్తారు. 1, 2 సార్లు ఆలోచిస్తారు. నీకు ఒకవేళ గాని అంటే చాలా ఉందనుకో, నీకు మంచిగా నువ్వు వర్ధిల్లి ఉన్నావనుకో, ఎటువంటి రిలేషన్ లేకపోయినా గూడా ఆహ్, అతను తన ఇంటి పేరు, ఈళ్ళింటి పేరు కలిసుందనుకో, ఎక్కడున్నప్పుడైనా గూడా వాళ్ళెంత దూరం ఉన్నా గూడా, మరి మా వోళ్ళే అతను అని చెప్పడానికి ఇష్టపడతారు. ఒకవేళ నువ్వు నీ దగ్గర ఏం లేదనుకో, నువ్వు చాలా దరిద్రతలో ఉన్నావనుకో, చాలా అవమానకరమైన పరిస్థితిలో ఉన్నావనుకో, నీ ఇంట్లో ఉన్నవాళ్ళే, నీ యొక్క రక్త సంబంధులే వీళ్ళు నా వాడు, లేకుంటే మా మనిషి అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఆలోచిస్తారనమాట. మనం ఇటొస్తే మళ్ళా ఎప్పుడు ఎదురైతే మళ్ళీ ఏమైనా అడుగుతారేమో అని ఏం చేస్తారంటే మొఖం చాటేసి ఎళ్ళిపోతారు. ఆ విధంగా పరిస్థితి ఉంటదనమాట. ఆ విధంగా పరిస్థితులు ఎదుర్కొన్నాం. సో, ఎవరైనా మనకి ఒక చోటకి ఎళ్తున్నామంటే, రేపు పలానాతను వస్తున్నాడు. ఏదో డబ్బులు అవసరతలో ఉన్నాడు. మన ఎదురుగా వస్తున్నాడు కాబట్టి ఒకవేళ అడిగినప్పుడు మనం లేదని చెప్పడం బాగుండదు. సో, కాబట్టి ఇక్కడి నుంచి పక్క తప్పకుండా ఎళ్ళిపోతే బాగుంటది గదా! అన్న ఆలోచనతో చాలామంది ప్రవర్తించారనమాట. ఇంకొక విషయం ఏందంటే, అప్పుడు మా అవసరతను బట్టి మేము చిన్నగా ఉన్నప్పుడునంటే ఆలోచించండి చిన్నతనంలోనే రూ. 10, రూ. 5 వడ్డీకి మా బంధువులే వడ్డీకి డబ్బులిచ్చేవాళ్ళనమాట. అప్పట్లో రూ. 10 అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు నేను హై స్కూల్‌లో 6 తరగతి, 7 తరగతి ఇట్లా చదువుతూ ఉన్నప్పుడు, సో, అప్పుడే ఇంతింత అమౌంటు తీసుకునేవాళ్ళనమాట. ఇట్లాగా అంటే వడ్డీకి ఇచ్చేవాళ్ళనమాట. సో, ఆ విధంగా మేము చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో మా ఫాదరు ఇంక వేరే మార్గం లేదు. ఇక్కడ ఆ యొక్క ఐటీసీ కంపెనీ గూడా మూసేసుంది. నేను ఈ వయసులో నీకు అప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. ఈ వయసులో నేనేం జేయాలి? ఏం నేర్చుకోవాలి? అని ఆయన చాలా బాధపడి ఇక అట్లా ఆలోచిస్తున్న టైంలో మా అమ్మ ఏం జేసిందంటే మా మేనమామలు అంటే మా అమ్మ తమ్ముళ్ళు హైదరాబాద్‌లో సివిల్ కాంట్రాక్టర్స్ అన్నమాట. వాళ్ళక్కడున్నారు గాబట్టి వాళ్ళు కట్టినటువంటి ఇండ్లు తర్వాత ఫైనల్‌గా పెయింట్ చేయాలి కదా! కాబట్టి నువ్వు పెయింట్ పని నేర్చుకుంటే అక్కడ నువ్వు దానికి ఆ ఇంటికి పెయింట్ ఏయొచ్చు అని వాళ్ళేం చేసా అట్లా చెప్పారు. ఆ ఉద్దేశ్యంతో ఈయనేం చేశాడంటే ఆ వయసులో సరే మనం పెయింట్ పని నేర్చుకుందామని పెయింట్ పని నేర్చుకున్నాడు.
నేర్చుకొని అక్కడికి వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళేసరికి మా ఏంటంటే ఫాదర్ ఏంటంటే చాలా నెమ్మదస్తుడు, నిదానస్తుడు. తను చాలా కొన్ని ఆయనకి ఎథిక్స్ ఉన్నాయి. అంటే నేను ఇది చేయడం ద్వారా వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుందనంటే తను చేయడు. ఇటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడ అటువంటి పరిస్థితుల్లో సెట్ కావడం చాలా కష్టం. అక్కడ ఒకటి చెప్తే ఇంత అయితే దానికి కొద్దిగా ఎక్కువ కల్పించి రాయాలి. రాసినప్పుడు ఇంతగా మనకు మిగులుతది అని ఈ విధంగా చేయటం అనేది ఆయనకి మంచిగా అనిపించదు. సో, అట్లాంటి పరిస్థితుల్లో మా అంకుల్ వాళ్ళేం చేశారంటే, "ఇట్లా గాదులే ఈ పని గాదు. కాబట్టి నువ్వు ఈ కాంట్రాక్ట్ పని నేర్చుకో, సివిల్ పని నేర్చుకో" అని వాళ్ళాయన సజెషన్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఆయన ఆ పనిలో అట్లాగా ఆ పని నేర్చుకున్నాడు. ఆ విధంగా చేస్తూ వస్తా ఉన్నాడు. కొంతమంది మనుషుల్ని తీసుకెళ్ళి చేయించుకోవటం అట్లా. దాంట్లో గూడా మాకు ఎటువంటి గ్రోత్ లేదనమాట. చాలా నష్టపోతా వచ్చాడు. మళ్ళీ అక్కడ గూడా అప్పులు చేస్తా వచ్చాడు. ఇట్లా జరుగుతున్న క్రమంలో మా అత్తమ్మ, మా నాన్న యొక్క అక్క ఆయనకి అంటే ఆమెకి ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, కూతురున్నారనమాట. వాళ్ళ భారం గూడా నాన్న మీదనే పడింది. ఎందుకంటే తను అంటే ఇకన ఏదో కారణాలను బట్టి భర్త దగ్గర నుంచి వచ్చేస్తే, సో, ఇకన మా దగ్గరే ఉండటం జరిగిందనమాట. ఆమెకి ఆరోగ్యం సరిగా ఉండదు. నెమ్మనమాట. ఇటువంటి బాధల్లో ఉన్నప్పుడు ఇంకా అడిషనల్‌గా కొంత బాధొచ్చి పడిపోయింది. పడిపోయినప్పుడు నాకు కనీసము మినిమమ్ అందాల్సిన విషయాలు వస్తువులు గూడా అందట్లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. చాలా కష్టపడతా ఉన్నాము. ఇంక అందుకని వీళ్ళేం జేశారంటే, సో, నిన్ను హాస్టల్‌లో చేరుస్తాము అని జెప్పేసి నేను ఫోర్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌లో చేర్చారనమాట. నేనక్కడ రోమన్ కాథలిక్ స్కూల్‌లో మా కాలనీలో ఉన్నటువంటి రోమన్ కాథలిక్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను మొదటి నుంచి అది ఒకటో క్లాస్ నుంచి అక్కడే చదువుకుంటూ ఉన్నాననమాట. అయితే అక్కడ జరిగిన సంఘటనలేందంటే, రోమన్ కాథలిక్ స్కూల్‌లో ఆయన నెలకో కొన్ని నెలలకు ఒకసారో ఆయన్ని అప్పుడు వాళ్ళు అక్కడ ప్రీస్ట్ వాళ్ళ రోమన్ కాథలిక్‌కి సంబంధించిన ఆయన వచ్చేవాడు. ఆయనకి మాకు తెలియక చిన్నప్పుడు మాకు స్వాములోరు అనేవాళ్ళు. అది ఎ సో, అది ఎంతవరకేమో మనకు తెలీదు గానీ, ఆ టైంలో అట్లా పిలుస్తా ఉండేవాళ్ళనమాట. సో, ఆ క్రమంలో నేను అదే స్కూలుకెళ్తున్నాను గాబట్టి, అదే ఎలిమెంటరీ స్కూలుకెళ్తా ఉన్నాను గాబట్టి, ఇక అప్పుడప్పుడు వాళ్ళెప్పుడైనా మీటింగ్ పెడితే ఎళ్ళేవాడిని. సో, అది మొట్టమొదటిగనమాట. ఎందుకెళ్ళేవాడినంటే, మా నాన్న మంచిగా పాటలు పాడతాడు. ఆయన ఈ సినిమా పాటలు, ఘంటసాల పాటలు, సినిమా అంటే ఆయన చూసి పాడటం కొంచెం కష్టపడేవాడు గానీ, అంటే ఆయనకి అట్లా గాకుండా ఒక సినిమాని 15 సార్లు, 20 సార్లు జూసి, ఆ పాటల్ని అట్లే గుర్తుబెట్టుకునేవాడు. ఆ ఘంటసాల పాటలు పాడుతా ఉంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు స్నానం చేయించిన తర్వాత మా ఫాదర్ మంచం మీద అట్లా పడుకోబెడితే, నేను ఆయన రోజు పాడుతా ఉంటాడు గాబట్టి, ఈవినింగ్ అంటే ఆయన అంతకుముందు ఐటీసీ కంపెనీలో జేసేటప్పుడు సాయంకాలానికి అక్కడి నుంచొచ్చి ఆయన ఇకన అట్లా మంచం మీద పండుకొని ఈ పాటలు పాడుతా ఉండేవాడు. ఒకదాని తర్వాత ఒకటి. పాడుతా ఉంటే పక్కనోళ్ళందరూ గూడా వింటా సంతోషపడతా ఉండేవాళ్ళు. మంచి వాయిస్ అన్నట్టుగా. అయితే నన్ను గూడా నేను ఆయన పక్కన పండుకున్నప్పుడు ఆయన పాడుతున్న పాటలన్నీ వింటా తర్వాత రోజు నేను రిమైండ్ చేసేవాడిని. ఆ పాట పాడు, ఈ పాట పాడు అని చెప్తా ఉండేవాడినన్నమాట. ఆ విధంగా మేము పాటలనే దానికి కొంచెం ఇష్టపడతా వచ్చాం. ఈ కారణాన్ని బట్టి అక్కడ రోమన్ కాథలిక్ స్కూల్‌లో అప్పుడప్పుడు వాళ్ళు పెడతా ఉన్నప్పుడు, అక్కడ అక్కడ పాటలు పాడేవాళ్ళు. ఎవరైతే పాటలు పాడుతున్నారో, వారు మంచిగా పాడుతా ఉండేవాళ్ళనమాట. సో, దానికి బాగా నాకు చాలా సంతోషం అనిపిచ్చి, ఇక నేను అటువంటి అటువంటి మీటింగ్‌కి తప్పకుండా వెళ్తా ఉండేవాడిని. సో, అక్కడ ఆ విధంగా వెళ్తా ఉన్నప్పుడు ఇక అంటే ఆ విధంగా నేను మొట్టమొదటగా యేసు ప్రభు ఓహో! ఇట్లాగా అన్నది ఒక క్రిస్టియానిటీ అన్న దాని గురించి, ఒక క్రైస్తవత్వం గురించి మొట్టమొదటగా అది ఆ ఎలిమెంట్ స్కూల్‌లో ఉన్నప్పుడు విన్నాను. విన్నాను గానీ, నాకు అసలు ఆయన ఏం జేసాడు ఇదనేది కూడా అది అర్థం చేసుకోలేని పరిస్థితి, గమనించలేని పరిస్థితనమాట. మేము ఈ విధంగా పరిస్థితులు గుండా ఎళ్తా ఉన్నాము. అది ఆల్రెడీ మీకు వివరించున్నాను. అయితే ఇక మా ఫాదర్ మా మా మదర్, ఫాదర్ కలిసి హైదరాబాద్ ఎళ్లారు. ఆ తర్వాత ఈ యొక్క నన్ను హాస్టల్‌లో జాయిన్ జేశారనమాట. హాస్టల్‌లో జాయిన్ జేసినప్పుడు అక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే మొట్టమొదటగా హాస్టల్‌లో జాయిన్ అయ్యాను గాబట్టి, ఇక అందరు కొత్తోళ్ళు. వేరు వేరు ఊర్ల నుంచి పిల్లలుంటారు. అటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఓకే. అట్లా సెట్ కావడం కొంచెం కష్టమయింది. చిన్నగా తర్వాత నెమ్మదిగా సెట్ అయ్యాను.
ఎందుకంటే మన ఇంటి దగ్గరలోనే ఉంటదన్నమాట. సో ఇప్పుడు కూడా ఇప్పుడు నేను మామూలుగా వచ్చినప్పుడు సో అక్కడికెళ్ళి వాళ్ళతో అక్కడున్న వాళ్ళతో ఆ వార్డెన్‌తో మాట్లాడిన అట్లాగా చాలా సార్లు చేశాను. ఎందుకంటే అది నాకు చాలా ఇంపాక్ట్ ఉందన్నమాట. ముందు ముందు చెప్తాను. సో అది. సో ఈ విధంగా హాస్టల్‌లో నేను నేను స్టడీ చేయడం ప్రారంభించాను. అక్కడ అది హాస్టల్‌లో సిక్స్త్ క్లాస్ నుంచి అంటే ఫోర్త్ క్లాస్ నుంచి హాస్టల్‌లో ఉంటూ అట్లాగా వస్తూ వచ్చానన్నమాట. అయితే ఇక ఒక్కడినే ఉన్నాను. పేరెంట్స్ దగ్గర లేరు. ప్రతి పండగ గూడా అనేకమైన పండుగలు జరుగుతా ఉండేది. ఆ పండగలకి ఆ పక్కన ఊర్ల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు. పిల్లలకి ఏదో తినుబండారాలు చేసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో, వాళ్ళిస్తా మాట్లాడుకుంటూ ఇట్లా ఉంటే ఆహ్, నాకు ఒక ఆలోచన ఉండేది. అరే! నేను ఇన్ని ఇట్లా ఉంటున్నాను. నన్ను చూడటానికి ఎవరు రారే? నా దగ్గరికి అంటే నన్ను పరామర్శించడానికి లేకుంటే ఏమన్నా తీసుకొచ్చి ఇదిగో ఇట్లా ఉన్నాడులే అని ఇవ్వటానికి ఎవరు రారే? అన్న ఆలోచన నాకు ఎక్కువగా ఉండేదనమాట. తల్లిదండ్రులనేవాళ్ళు, వాళ్ళు సంవత్సరంలో 2 సార్లొచ్చేవారు. ఒకటేమో ఆహ్, సంక్రాంతి టైంలో, ఇంకోటేమో తొలి ఏకాదశ ఆ టైంలో వచ్చేవాళ్ళు. వచ్చి గూడా ఎక్కువ దినాలు గూడా ఉండేవాళ్ళు గాదు. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళు ఈ కొన్ని సార్లయితే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వచ్చేవాళ్ళు. హాలిడేస్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. వాళ్ళకి కొన్ని ఇబ్బందులుండి. సో, నేను ఈ హాస్టల్ నుంచి ఇంటికెళ్ళి పండుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు గాదు. సో, మళ్ళా ఈ స్కూల్‌కి, హాస్టల్‌కి రెగ్యులర్‌గా ఉండాలి. తర్వాత నేను ఈ మధ్యలో ఎళ్ళిపోయి ఒకసారి ఇంటికెళ్ళిపోయి కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడి, కొంచెంసేపు వాళ్ళతో గడిపి మళ్ళీ వెంటనే స్కూల్‌కి ఇక రావాలి, హాస్టల్‌కి రావాలి ఇట్లా అన్నమాట. ఆబ్సెంట్ అయితే అది రిపోర్ట్ జేస్తారు. ఈ విధంగా ఉండి చాలా తక్కువ టైం పేరెంట్స్‌తో గడుపుతా వచ్చాననమాట. ఇది చెయ్యి, ఇది చెయ్యగాక అని చెప్పినోళ్ళు లేరనమాట. అటువంటి అటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందబ్బా! ఏంది ఈ విధంగా ఉంది? ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ పిల్లలతో ఏ విధంగా అంటే ఏ విధంగా వాళ్ళని చూసుకుంటా ఉన్నారు? ఏ విధంగా ప్రేమిస్తున్నారు? పండుగలొచ్చితే ఎటువంటి బట్టలు తీసిస్తా ఉన్నారు? ఏ విధంగా కొత్త బట్టలు తీస్తా ఉన్నారు? వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు వాళ్ళు? వాళ్ళొచ్చినప్పుడు వీళ్ళతో పాటు సెంటర్‌కి తీసుకెళ్తారు. సెంటర్‌కి తీసుకెళ్ళి వాళ్ళకిన అయ్యని, ఇయ్యని తీసియటం ఇట్లాంటివి కొన్ని చేస్తా ఉంటారు. మళ్ళా కొంతమందొచ్చి మేము వచ్చి 2 రోజులు ఉండొస్తాడులే అని తీసుకెళ్తారు. ఇన్ని జరుగుతా ఉంటున్నప్పుడు నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. కనీసం కొంతమంది వాళ్ళ అమ్మమ్మలొస్తా ఉంటారు. అమ్మమ్మలు, నాయనమ్మలు వస్తా ఉంటారు. వచ్చి మా మనవడు ఎట్లా ఉన్నాడో చూసుకోవడానికి వెళ్ళిపోతాం. నా గురించి ఎవరొచ్చేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు ఇవన్నీ గూడా ఈ ఆలోచనలన్నీ గూడా చాలా ఎక్కువగా నాకు వస్తా ఉండేదనమాట. చాలా బాధపడతా ఉండేవాడిని. కానీ ఒంటరిగా ఎవరు గూడా చెప్పడానికి, ఆదరించడానికి ఎవరుండేవాళ్ళు గాదు. ధైర్యం చెప్పడానికి ఎవరుండేది గాదు. అటువంటి పరిస్థితులు. నేను అంటే మా పేరెంట్స్ అక్కడికెళ్లారు కాబట్టి, నేనిక అంటే మా నాయనమ్మ దగ్గర, మా నాన్న తల్లి దగ్గర ఉంటా వచ్చాను. అంటే ఇక ఈ మధ్యలో అంటే అట్లా పోయి స్నానం జేయడానికనో, లేకుంటే ఏమైనా పలకరించడానికనో అప్పుడప్పుడు ఇంటి దగ్గరికెళ్ళిపోయి ఆమెను జూసేవాడినే గానీ, నా గురించి మాత్రం ఎవరు వచ్చేవాళ్ళు గాదనమాట. అటువంటి పరిస్థితిలో ఉంటా ఉండింది. ఆ తర్వాత మా నాయన అంటే మా నాన్న ఒక అక్క, అంటే మా అత్తమ్మ వాళ్ళు గూడా మా దగ్గరే ఉండటం వల్ల, ఇంకా మాకు చాలా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. అప్పులు ఎక్కువైపోయినాయి. తర్వాత వాళ్ళు ఆమెకి నిమ్మని జెప్పాను గదా! ఎప్పుడు పడిపోద్దో, ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లాలో ఆహ్, అర్థమయ్యేది గాదు. ఆమెకి ఎక్కడైతే అంటే ఆమె ఎక్కడ హాస్పిటల్ జెప్తే హాస్పిటల్‌కే తీసుకెళ్ళాలి. ఒంగోలులో రాంబాబు అనే ఒక హాస్పిటల్ ఉండిందప్పుడు. సో, ఇప్పుడు ఇంక వేరే వాళ్ళు రన్ జేస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే. సో, జరిగినా గూడా అక్కడ తీసుకెళ్తే వాళ్ళు భయంకరంగా చార్జ్ జేసేవాళ్ళు మామూలుగానే. సో, ఆ విధంగా ఇంకా ఎక్కువ అయితా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను బాగా నలిగిపోయాను. ఆ తర్వాత సెవెంత్ క్లాస్‌కొచ్చినప్పుడు, సెవెంత్ క్లాస్ వచ్చే టయానికి నాలో ఒక శూన్యం అనేది భయంకరమైనటువంటి లోన్లీనెస్ అనేది నేను ఎదుర్కొంటూ వచ్చానన్నమాట. ఇంకా దానికంటే ముందు ఇంకో కొన్ని విషయాలు జెప్పాలి. నేను చాలా అమాయకంగా ఉండేవాడిని. నన్ను మా ఇంట్లో "అరే! చూడరా వాళ్ళని చూడరా, వాళ్ళు జూడు చెట్లకి బొట్లు బెడతారు చూడరా వాళ్ళు. నీకు తల దూకోవటం గూడా రాదు. నువ్వు ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు" అని మా ఫాదర్ అప్పుడు అంటే హైదరాబాద్ ఎళ్ళటానికి ముందు కొంత ఆయన కోప్పడతా ఉండేవాడు. సో, వేరే వాళ్ళు చాలా హుషారుగా ప్రవర్తిస్తా ఉండేవాళ్ళు. నేను చాలా డల్‌గా మౌనంగా ఇట్లా ఉంటా ఉండాననమాట. సో, ఇయన్నీ గూడా నాకనిపించినియి. ఎందుకు ఈళ్ళు ఇట్లా అంటా ఉన్నారు, ఈ విధంగా అంటా ఉన్నారని కొన్ని సార్లు అది బాగా బాధపడతా ఉండేవాడిని. అయినా గూడా నేను స్పందించేవాడిని గాదు. సో, ఆ విధంగా జరుగుతా వచ్చిందనమాట.
ఒకసారి అంటే ఇంక ఎంత అమాయకంగా ఉంటానంటే మీకు ఒక విషయం చెప్తాను. అప్పుడు హాలిడేస్‌కి మిరపకాయలు కోయటానికని వెళ్తా ఉండేవాళ్ళనమాట. టంగుటూరు నుంచి దాదాపు ఒక 5, 6 కిలోమీటర్లు ఎంత దూరంలో వెలగపూడి అనే ఒక ప్రాంతం ఉంది. నాకు కరెక్ట్‌గా అది ఎంత దూరం అని తెలీదు. అందరూ బండ్ల మీద ఒక ఆ టయాన అక్కడికి ఎద్దుల బండి మీద ఆహ్, వచ్చేవాడనమాట. ఏదైతే పొలం ఉందో ఆ మిరపకాయల తోట యొక్క ఓనరు అక్కడికొచ్చేవాడు ఆ రైతు. వచ్చి మమ్మల్ని అందరిని కొన్నిసార్లు తీసుకెళ్ళేవాడు. కొన్నిసార్లు ఏందంటే ఇంకా ఎక్కువగా ఇట్లా జరగటం వల్ల మీరు నడిచి రండి అని చెప్పేవారనమాట. నడిచి రామని చెప్తే సో నేను ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు. సో, అంత దూరము మేము నడిచి ఎళ్ళిపోయేవాళ్ళమే. ఆ నడిచి ఎళ్ళేటప్పుడు ఏం చేయాలి మధ్యాహ్నం భోజనం కూడా తీసుకెళ్ళేవాళ్ళమనమాట. మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళేటప్పుడు నేనేం చేశానంటే ఒకసారి 2 టిఫిన్‌లున్నాయి. ఒక టిఫిన్‌లేమో మిల్క్ ఉంటది. ఇంకో టిఫిన్‌లేమో రైస్ పెట్టింది. నేనేమనుకున్నాను ఇది రైస్‌దే అనుకోని ఆ మిల్కు టిఫిన్ తీసుకొని ఎళ్ళిపోయాననమాట. చాలా దూరం నడిచాను. చాలా దూరం నడిచిన తర్వాత అక్కడ కాలు తగిలింది. నడుస్తా ఉన్నప్పుడు కాలు తగిలేసరికి తొణికిందనమాట. తొణికినప్పుడు దాంట్లో నుంచి పాలు బయటకొచ్చినియి. అరె! ఇదేందిరా నేను అది అన్నం ఉన్నది తీసుకురావాల్సింది. పాలున్నది తీసుకొచ్చాను. ఇంత భయంకరమైన ఎండ కదా! ఎండాకాలం. అది ఎండాకాలం అనమాట. ఎండాకాలం సెలవుల్లో జరిగిన విషయం. ఈ భయంకరంగా ఎండ ఉంటది గదా! ఈ ఎండలో మిరగాయల కోతకి మనం వెళ్తా ఉన్నాము. ఇది ఇంగ రోజు ఇట్లా వస్తా ఉన్నాము. సో, ఇప్పుడు మధ్యాహ్నం గాని భోజనం లేకపోతే ఏ విధంగా జేయగలుగుతాను? అన్న ఆలోచన వచ్చేసి సరేలే అని అట్లాగే ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోతే ఆ టైంలో ఇక మధ్యాహ్నం టయానికి అందరూ భోంచేస్తా ఉంటే, నాకు భోంచేయడానికి నా దగ్గర ఏమి లేదు. సో, ఆ మిల్క్ ఒక్కటే ఉంది. అయి గూడా ఆహ్, ఇరిగిపోయినదో అన్నారు. సో, అటువంటి టైంలో అక్కడున్న వాళ్ళు పక్కనోళ్ళకి చెప్పారనమాట. సో, పలానా అతను భోజనం లేదు. ఈ విధంగా ఉన్నాడు. ఇట్లా ఉందనంటే, వెంటనే వాళ్ళేం జేశారంటే, సో, పిలిసి ఇక వాళ్ళు తెచ్చుకున్నటువంటి భోజనం నాకు పెట్టారనమాట. ఆ పొలం గల్లా వాళ్ళు. ఈ విధంగా దేవుడు అంటే ఎప్పుడైతే ఏదో అవసరత ఉంటదో ఇటువంటి పొరపాట్లు జరిగినప్పుడు, దేవుడు ఎవరినో ఒకరు కదిలించి ఎవరొకరు ద్వారా ఆయన అవసరం తీరుస్తా వచ్చాడనమాట. ఆ క్రమంలో నేను అంటే ఇంకా ముందు ముందేందంటే మూవీస్ ఈ సినిమాలు ఎక్కువగా అంటే చూడటానికి నాకంటే సినిమా హాల్‌కెళ్ళి సినిమాలు చూడటం అంటే నాకు అంత ఇష్టం ఉండేది గాదు. ఎందుకంటే బాగా తలనొప్పి నాకు ఏదైనా మూవీకెళ్ళానంటే తలనొప్పి ఉండేదనమాట. ఎందుకు అట్లనంటే అక్కడ లోపల కూర్చొని డోర్‌లన్నీ బంద్ జేసేసి ఇక 2:30 గంటో, 3 గంటలో లేసిన తప్పుడు గాలాడేది గాదు. ఆ గాలికి గాలాడకుండా అది లోపల ఉక్కబోసి, శరీరం అంతా తెల్లగా పాలిపోయి, ఇక బయటకొచ్చేసరికి ఎంతో భయంకరమైన వాసన. సో, ఇయన్నీ జూసినప్పుడు, అరే! ఎందుకురా ఇక్కడ రావటం అనేది ఒక ఆలోచనొచ్చేసి, అప్పుడు ఏందంటే, ఆ మూవీస్ అనేది పోవట పోవటం అనేది ఇక బంద్ జేసేసాను. అయితే ఇంకొక ఎప్పుడో ఒకసారి ఎళ్ళాలనిపిచ్చేది. ఎళ్తే మళ్ళీ తలనొప్పొచ్చేది. ఆ రోజు ఇక ఏదో జెండు బామ్ మీద ఉయ్యాల్సొచ్చేదనమాట. ఆ విధంగా నా జీవితం ఉంది. ఆహ్ తర్వాత మా ఇంకో ఎక్కడన్నా టీవీలో ఏదన్నా అప్పుడు టీవీల్లో ఈవినింగ్ టైము మూవీస్ వస్తా ఉండేది. సో, మనకు టీవీ లేదు గాబట్టి హాస్టల్‌లో ఆ రోజు అది ఎప్పుడు శుక్రవారం సాయంకాలమో, ఆదివారం సాయంకాలమో పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. సో, ఆ టైంలో ఏం జేసేవాళ్ళంటే ఆ ఇళ్ళ దగ్గర అది హాస్టల్ దగ్గరలో ఇల్లు టీవీ ఉన్నవాళ్ళు వాళ్ళేం జేసేవాళ్ళంటే బయటికి ఓపెన్ జేసి డోర్‌లు ఓపెన్ జేసి అక్కడ స్టాండ్ మీద పెట్టేవాళ్ళు. పిల్లలంతా బోయి కొంతమంది ఇక్కడ కొద్దిగా మంది ఎళ్లి చూస్తా ఉండేది. వాళ్ళని నేను గూడా చూస్తా ఉండేవాడిని. సో, ఈ విధంగా ఆ మూవీలు చూడటము, తర్వాత వేరే వేరే అలవాట్లు అంటే మనకి ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదన్న విషయాలు తెలీదు. కోప్పడతా ఉండేవాళ్ళం కొన్ని సార్లు. కొన్ని అంటే ఏ ఈ కొన్ని ఏడు కొన్ని కొన్ని సార్లు భయంకరంగా ఏడ్చి ఇంట్లో ఆ వస్తువులు, ఈ వస్తువులు ఇసిరేసేవాడిని. ఈ విధంగా జరుగుతా వచ్చేది కొన్నిసార్లు. వేరే వేరే సందర్భాల్లో జరుగుతా వచ్చిన అటువంటి ప్రవర్తనతో ఉన్నాను. ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏందంటే, ఇంకా కొన్ని సార్లు అంటే వీళ్ళని అంటే ఎవరిని మనం మోసం చేయాలన్న ఆలోచన కంటే, సో, మనమేందంటే ఎట్లాగా మనకి మనీ వస్తాయి. ఎందుకంటే ఎవరు గూడా ఈ పాకెట్ మనీ ఉంచు, కొనుక్కోరా ఈటితో అని ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆ దినాన సహజంగా ఎట్లా ఉంటది పిల్లలకి స్కూలుకెళ్తున్నాడు ఎట్లా అంటే, ఇదిగో ఓ 10 పైసలో, 5 పైసలో లేకుండా పావలానో ఎంతో ఇచ్చి కొనుక్కోయని జెప్తారు. అట్లా ఇచ్చేవాళ్ళు గూడా మనకు లేరు. నాకు నా పేరెంట్స్ కూడా ఏం పంపించరు.
అటువంటి ఇబ్బందుల్లో ఉన్నానన్నమాట. మా నాయనమ్మ అప్పుడు చిన్న వ్యాపారం చేస్తా ఉండేది. ఇది ఇది వేరుశెనక్కాయలు అమ్మటము, ఇది రేగికాయలు ఇట్లాంటి కొన్ని అమ్మటం చేస్తా ఉన్నప్పుడు ఆమె అప్పుడప్పుడు నాకు పాకెట్ మనీకని ఇచ్చేదన్నమాట. ఎంతో ఒక రూ. 1 పావలానో ఎంత ఇచ్చేది. అదే చాలా గొప్పగా అనిపించేదన్నమాట. అటువంటి పరిస్థితి ఆ విధంగా జీవిస్తా వచ్చాను. అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాను. ఇక ఈ విధంగా జరుగుతా ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ అంతకుముందు ఇప్పుడు అంటే దేవుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తాడు కొంతమంది వ్యక్తుల్ని ఒక ఒక గొప్ప ప్రాజెక్ట్ దాని ప్రాజెక్ట్ కొరకు అన్న విషయము మనకు అర్థం కాదు. అది ఒక అతను హ్యాండిక్యాప్డ్ అన్నమాట. సో, అతను నాకిప్పుడు కూడా బాగా ఆ మనిషి ఎట్లా ఉండేవాడో కూడా గుర్తుంది. సో, ఆ మనిషి ఆ చిన్న పత్రికలు తీసుకొని అక్కడ మా కాలనీకొచ్చేసి ఇస్తా ఉండేవాడు. నేను తీసుకునేవాడిని. తీసుకొని అంటే ఇది ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నప్పుడు జరిగిన సంఘటననమాట. సో, ఆయన ఇచ్చినప్పుడు ప్రతి దాన్ని గూడా మొదటి నుంచి చివరి వరకు చదివేవాడిని. ఆ రెఫరెన్స్‌లు ఏముంటాయో పలానా అధ్యాయము, పలానా వచనాలని చాలా రెఫరెన్స్‌లు ఇచ్చేవాళ్ళు. అయన్నీ గూడా చదివేవాడిని. కానీ ఏమైనా అర్థమైందంటే ఒక్క ముక్క అర్థమయ్యేది గాదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఏందనేది అర్థం గాదు. కానీ అది ఒక్కటి గూడా వదిలిపెట్టకుండా మొత్తం ఆ పత్రిక అంతా చదివేవాడిని. ఆ విధంగా ఇక మొట్టమొదటగా ఈ వచనాలు చదవటం అనేది అలా గమనించాననమాట. తర్వాత ఏం జరిగిందంటే, నేను ఎప్పుడైతే సిక్స్త్ క్లాస్ వరకి బాగానే జరిగింది. సో, ఇటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాం. సెవెంత్‌కొచ్చేసరికి అక్కడ అప్పుడు నాకు చాలా లోన్లీనెస్ అనేది వచ్చేసిందనమాట. కారణం ఏంటంటే, మేము తెలుగు మీడియం నుంచి వచ్చాం గాబట్టి, తెలుగు మీడియంలో ఉన్నాను గాబట్టి, సో, ఒకసారిగా సెవెంత్‌కొచ్చేసరికి క్వెషన్ ఆన్సర్‌లు చదవాలనమాట. మరి ఈ క్వెషన్ ఆన్సర్‌లు ఇదేంది ఇట్లా ఉన్నాయి? ఇది అసలు మనకి ఎట్లా అయిపోద్ది? మన వల్ల అయిద్దా? కాదా? అని ఒక భయము. మా ఫాదర్ ఒక మాట చెప్తా ఉండాడు. "అయ్యా మనము పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఎట్లైనా కష్టపడి చదువుకయ్యా. నువ్వు ఒక చిన్న ఉద్యోగం చెయ్యి" అని మా ఫాదర్ చెప్తా ఉండేవాడనమాట. ఆ విధంగా అక్కడ జరుగుతా వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆహ్ అట్లా అని చెప్తా ఉన్నప్పుడు నేను ఇక అది ఒక మనసులో ఒక గొప్ప ఒక అంటే అది ఎట్లా అనిపించేదంటే నాకు చాలా బాధ అనిపించేదనమాట. అయ్యో! వీళ్ళు నా మీద చాలా ఆశలు పెట్టుకొనున్నారే! నా పరిస్థితి ఇట్లా ఉందే అని చాలా బాధేసేదనమాట. సో, అక్కడ జరిగిందేందంటే, ఫోర్త్ క్లాస్‌కొచ్చినప్పుడు ఆహ్, ఈ ఏబీసీడీకి సంబంధించింది ఏదో ఉండిందనమాట ఫోర్త్‌లో ఉన్నప్పుడు. అయితే నేను ఎప్పుడైతే ఫోర్త్‌కొచ్చానో అది తీసేశారు. తీసేసి ఫిఫ్త్ క్లాస్‌లో పెట్టారు. మళ్ళీ ఎప్పుడైతే ఫిఫ్త్‌కొచ్చేసానో అప్పుడు ఇక అక్కడ ఉన్న దాన్ని అటు ఆ స్టాండర్డ్‌లో ఉన్న తీసేసి ఫిఫ్త్‌లో తీసేసి సిక్స్త్‌లో పెట్టారు. సో, ఈ విధంగా ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ గూడా ఇక ఆ ముందు ఎట్లా ఉందో అట్లా గాకుండా తర్వాత అది కొంచెము అది ఆ లెవెల్ తగ్గించేసి పెట్టారనమాట. సిక్స్త్‌కొచ్చేసరికి అక్కడ ఏబీసీడీలు నేర్చుకోవటం జరిగిందనమాట. సో, మళ్ళీ సెవెంత్‌కొచ్చేసరికి ఒకసారిగా ఏం జరిగిందంటే, ఈ స్టోరీలు, క్వెషన్ ఆన్సర్‌లంటే నాకు చాలా ఇబ్బందొచ్చేసింది. ఇదేందా బాబు ఇట్లా ఉంది? అసలు మనకి ఏబీసీడీలే రావు. క్వెషన్ ఆన్సర్‌లు ఎప్పుడు చదువుతాము? ఏ విధంగా చేస్తామని చాలా ఇబ్బంది పడతా వచ్చాను. ఆ టైంలో చాలా బాధునింది. ఒక్కడినే ఉం ఒక్కడినే ఉంటా ఉండేవాడిని. హాస్టల్‌లో వాళ్ళు అంటా ఉండేవాళ్ళు, "ఏందయ్యా! ఏందిరా నువ్వు ఇట్లా ఉంటున్నావు? నువ్వు ఇంతకుముందు అందరితో కలుస్తా ఉండేవాడివి. చాలా అంటే చాలా సంతోషంగా ఉండేవాడివి. ఇప్పుడేంది ఇంతగా బాధపడతా ఉన్నావు? ఈ విధంగా ఒంటరిగా ఉంటున్నావు" అనంటే, సో, అప్పుడు నాకు నేనేం చెప్పాలో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నేనింకా ఆ నెమ్మది పోవటానికి అంటే సారీ అప్పుడున్నటువంటి ఆ బాధ, ఆ లోన్‌లీనెస్ పోవటానికి నేనేం చేశానంటే, బిస్కెట్స్ ఏదైతే పాకెట్ మనీకి ఆ పావలా ఎంత ఇచ్చిందో వాటితో చిన్న బిస్కెట్స్ ఉండేయన్నమాట రౌండ్‌గా. చిన్న బిస్కెట్స్. పావలా అంత సైజులో ఉండేయి. ఆ బిస్కెట్స్ నువ్వు ఒక అది ఎంతో 10 పైసలో ఎంతో ఇస్తే వాళ్ళు ఒక 6, 7, 10 ఎంత సమ్ ఇస్తారు. ఆ బిస్కెట్స్ తీసుకొచ్చేసి నేను హాస్టల్‌లో పంచటం స్టార్ట్ జేశాను. ఎందుకు పంచానంటే, మనము హిందూ ధర్మం ప్రకారము నువ్వు వేరే వాళ్ళకి గాని ధర్మం జేస్తే, ఏదో సహాయం జేస్తే, సో, నీకు మంచి జరుగుతది అని జెప్పారు గాబట్టి, నేను ఆ విధంగా పంచడం స్టార్ట్ జేస్తే, అప్పుడు వాళ్ళేమన్నారంటే, "నీ పుట్టినరోజా?" అని అడిగారు. అయ్యా! నా పుట్టినరోజు కాదు, ఏం గాదు. నా పరిస్థితి ఇట్లా ఉందని జెప్పి వాళ్ళకి అంటే వాళ్ళ వరకు చెప్పకుండా నేను మనసులో అనుకోని, సో, పుట్టినరోజు ఏం కాదులే అని జెప్పేసి వాళ్ళకిస్తా ఉండేవాడినన్నమాట. అటువంటి పనులు జేసినా గూడా నాకు ఎటువంటి నెమ్మదనేది లేదు. ఎటువంటి
సంతోషం అనేది లేదనమాట. సో ఇక అది ఒంటరిగా ఉన్నాను. నిద్రపోతే మాకు దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉందనమాట. రైల్వే ట్రాక్ ఉంటే ఆ ట్రాక్ సంబంధించినవన్నీ కల్లోకొచ్చేది. ట్రైన్ ఎళ్తుంది, దాని కింద పడిపోయినట్టుగా ఇవన్నీ కల్లోకొచ్చాయనమాట. కల్లోకొస్తే ఒకసారిగా భయపడి లేసేవాడిని. ఒక చాలా బాధగా ఉండేది. ఎళ్ళానంటే అక్కడ అంతవరకు ఉండేవాడిని. మళ్ళీ స్కూల్ నుంచి రావటంతోనే మళ్ళా ఇక అట్లా పండుకునేవాడిని. సో ఎవరితో మాట్లాడేది లేదు. ఈ విధంగా చాలా భయంకరమైనటువంటి సంఘర్షణ గుండా ఎళ్తా ఉన్నాను. అటు ఎళ్తా ఉన్న పరిస్థితుల్లో ఆహ్, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా వచ్చాను. తర్వాత నాకు ఎటువంటి పరిస్థితి అంటే నాకు వివరించడానికి కూడా నాకు అటువంటి పదాలు దొరకట్లేదు. అంతగా బాధపడతా వచ్చానన్నమాట. మా పేరెంట్స్ కూడా "అయ్యా! నువ్వు ఇంత బాధ" తర్వాత అదే టైంలో వాళ్ళు తొలి ఏకాదశి అన్నమాట ఇంటికొచ్చున్నారు. వస్తే నేను ఎళ్ళే పరిస్థితులన్నీ చూసినప్పుడు వాళ్ళేమన్నారంటే "నువ్వు స్కూల్ బంద్ చేసేయి" అనన్నారు. నాకు సంతోషం వేసింది. స్కూల్ బంద్ చేయమన్నారు కదా! ఇదంతా పరిస్థితి ఉండదులే అని నేను అనుకున్నాను. బంద్ చేద్దాం అనేసి. అంటే మళ్ళీ ఏమన్నారంటే ఈ సంవత్సరం ఆగి మళ్ళా వచ్చే సంవత్సరం స్టార్ట్ చేయన్నాడు. అనేసరికి నాకు మళ్ళీ ఇబ్బందిగా ఉంది. మళ్ళీ వచ్చే సంవత్సరం స్టార్ట్ చేయమనంటాడు. ఇప్పుడే ఇట్లాగా అని నేను ఆలోచిస్తా వచ్చాను. అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఇంకొద్దులే నేను కంటిన్యూ చేస్తానని చెప్పేసి వాళ్ళకి చెప్పాననమాట. ఇదొకటి. మధ్యలో హాలిడేస్‌కి నేను హైదరాబాద్ ఎళ్ళాను ఒకసారి ఒక సమ్మర్ హాలిడేస్‌కి. ఎందుకంటే మా ఫాదరు అక్కడికి రావడానికి ఇష్టపడడు. కారణం ఏందంటే అక్కడ భయంకరమైన ఎండుంటది. మనం ఇక్కడ ఉండేది చిన్న అది మిలిటరీ గుడారాలేసుకుంటారు కదా! ఆ విధంగా ఇక్కడ గుడారాలేసుకొని మనం ఉంటున్నాము. అది డేరాలు ఇవి ఎండ వలన చాలా ఇబ్బందిగా ఉంటది లోపల. మళ్ళా మీకిన పనులు గూడా ఇట్లా ఉంటాయి. సో, మీరు ఉండటానికి గూడా ఉండదు. కాబట్టి మీరు రావద్దు అని నాకు చెప్పేవాడన్నమాట. కానీ ఒక సంవత్సరం తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ భయంకరమైన ఎండలో అక్కడ హైదరాబాద్‌లో, ఆ సమ్మర్‌లో ఒక ఆ టెంట్ కింద ఉండటము. తర్వాత మాకు సరైనటువంటి ఏదో ఇప్పుడు మనం చూస్తా ఉంటాం బయట ఎట్లాగా కొంతమంది గుడారాల దిమ్మర్‌లన్నట్టుగా వాళ్ళెళ్తా గూడారాలేసుకుంటా ఉంటారు. అక్కడ మేము అది కొంచెం ఏందంటే దాంట్లో మిలిటరీకి సంబంధించిన దాంట్లో వాళ్ళకేందంటే ఒక కాంపౌండ్ వాలిస్తారు. ఆ కాంపౌండ్ వాల్‌లో వీళ్ళేసుకోవాలనమాట. కొన్నిసార్లు కొంత ఏరియా ఇస్తారు. ఈళ్ళకి సంబంధించింది. దాంట్లో ఇట్లా ఏసుకోవాలి. సో, ఆ విధంగా నేను ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చాననమాట. ఇవన్నీ గూడా గమనిస్తూ వచ్చినప్పుడు ఏంది పరిస్థితి ఇట్లా ఉంది అన్నది చాలా ఇంపాక్ట్ ఉండిందనమాట. ఇటువంటి ఈ విధంగా చాలా అంటే బాధ, చాలా వేదనగా ఉంది. నెమ్మది లేదు. మళ్ళీ అప్పులున్నాయి. మా పేరెంట్స్ ఇంటికొచ్చారనుకో, నేను వాళ్ళతో మాట్లాడడానికెళ్ళానంటే, అదే టైంలో కొంతమందొస్తారు. ఏంటి బంధువులు కంటే వాళ్ళెక్కువ పలకరించడానికొస్తారు. వీళ్ళెవరనంటే, వీళ్ళు అప్పిచ్చినోళ్ళనమాట. "ఏమయ్యా! కృష్ణ ఏమైంది?" అని అడిగేవాళ్ళనమాట. సో, కనీసం వడ్డీ అన్న కట్టయ్యా అని వాళ్ళు పలకరిస్తా ఉండేవాళ్ళు. బంధువుల కంటే వాళ్ళెక్కువ పలకరించేవాళ్ళనమాట. ఈ విధంగా అక్కడ గూడా నెమ్మది లేదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారంటే ఏముండదు. సో, వాళ్ళు అక్కడే వాళ్ళు చేసుకున్న దానికి దీనికి సరిపోద్ది. సో, అటువంటి ఇబ్బందులు జరుగుతా ఉన్నాయన్నమాట. అటువంటి పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నాము. ఇవి ఇంకొంచెము ఎక్కువగా రేపాయన్నమాట. అటువంటి సమయంలో నాకు ఏంది అసలు జీవితం అంటే ఏంటి? ఈ విధంగా ఉంది. ఎందుకు మనం బ్రతకటము? ఇదంతా అవసరమా? ఇదంతా అసలు ఏంది పరిస్థితి అన్న ఆలోచనలు ఎక్కువ రావటం వల్ల నేను ఏమనుకున్నానంటే, సరే మనప్పుడు ఏదో బైబిల్ చదివితే ఏదో జరిగిద్దని అంటున్నారు గదా! సో, మనము అంటే ఆ ముందు కొన్ని దినాల ముందు ఏం జరిగిందంటే, సో, ఇది రోమన్ కాథలిక్స్ చిన్న రెడ్ బైబిల్ ఒకటుండేది. అది తీసుకొని చదవటము ప్రారంభించి, అప్పుడేం జరిగిందంటే, ఒకతను ఏమన్నాడంటే నాతో ఉన్న అతను ఒక మాట అన్నాడు. "అయ్యా! మా అమ్మ ఈ బైబిల్ చదువుతా ఉండింది. ఇది ఎప్పుడైతే పూర్తి చదివిందో ఆమె చనిపోయింది" అని జెప్పాడు. చెప్పేసరికి నేనేమన్నానంటే, అయ్యో! ఈ బైబిల్ గాని మనం చదివామంటే ఆ! మళ్ళీ మనం గూడా చనిపోతామేమో! కాబట్టి దీన్ని చదవొద్దనేసి నేను చదవలేదు. బంద్ జేశాను. ఆ తర్వాత ఇంకా అంటే పరిస్థితి అట్లాగే ఉంది. బాధలున్నాయి, ఇట్లా ఉంది, వేదనుంది. ఇట్లా జరుగుతా ఉందనమాట. ఇది 1989 వరకి జరిగిన సంఘటననమాట. ప్రభు చిత్తమైతే అప్పుడు ఏ విధంగా ప్రభు నాకంటే నేను చర్చికెళ్ళడం స్టార్ట్ జేశాను. ఏ విధంగా ప్రభువుని తెలుసుకున్నానన్న విషయాలు మరోసారి పంచుకుంటాను. ఇంతటితో ఇది ముగిస్తాను. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని గనపరుస్తున్నాను. సో, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడి నుంచి ఇప్పుడు రక్షణ అనే పాయింట్ దగ్గరికొచ్చాము. ఆ తర్వాత ఏ విధంగా రక్షణ అంటే ఏ విధంగా ప్రభు రక్షించాడు.
ఆ టైంలో ఇంకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ విధంగా దేవుడు ఎక్కడైతే నేను చాలా ఆ, బాధపడతా ఉన్నానో, నాకు ఈ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత చదువుకు సంబంధించిన విషయాల్లో ఏ విధంగా ఉన్నానో, అక్కడ ఏ విధంగా ప్రభు రక్షణ పొందిన తర్వాత ఏ విధంగా తను సహాయం చేస్తూ ఎటువంటి ప్రోగ్రెస్ ఇచ్చాడన్నది ఈసారి మీతో పంచుకుంటాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యాండ్ ఓవర్ టు నరసింహ. అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా అద్భుతమైన విషయాలు. దేవుడు మరి మిమ్మల్ని ఎట్లా మీ చిన్న తనంలో ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళాడు అనేటువంటివి మీరు షేర్ చేస్తూ వచ్చారు. దేవుడు గాడ్ ఇన్ హిస్ ఫోర్ నాలెడ్జ్. ఐ బిలీవ్ దట్ హీ విల్ అలౌ దోస్ థింగ్స్. మరి మీరు విషయాలను చెప్తా ఉంటే నేను కూడా మరి నా బాల్య దినాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చానమాట. సో వీటన్నిటిని గుర్తు చేసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే బైబిల్లో దావీదు గొప్ప రాజైన తర్వాత కూడాను హీ నెవర్ ఫర్గెట్ ద షీప్ పెన్. గొర్రెల దొడ్డిని మాత్రం ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఆయన రాస్తుంటాడు అనమాట. మరి గొర్రెలు కాపరిగా నన్ను నీవు రాజుగా చేసావని చెప్పి ఆయన మాటలు రాజు అయిన తర్వాత చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి మరి చాలామంది ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు బాల్యజీవితాన్ని మర్చిపోయి ప్రజెంట్ పరిస్థితిని బట్టి గర్వపడుతూ ఉంటారు. సో దిస్ విల్ మేక్ అస్ మోర్ హంబల్, మోర్ డిపెండెంట్ ఆన్ గాడ్, అండ్ విల్ మేక్ అస్ నాట్ టు బి క్యారీడ్ బై ద వరల్డ్లీ ప్లెషర్స్ అండ్ వరల్డ్లీ లైఫ్. Thank you so much and for sharing these things. I'm sure each one of us have been reminded how God has chosen us when we were in a very low state. దీన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎట్లా దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు అన్న విషయం ఈ సాయంకాల సమయంలో మనకందరికీ దేవుడు గుర్తు చేయడం విషయం మనకు అర్థమవుతుంది. అందుని బట్టి దేవుని స్థుతిద్దాం ఒకసారి. మరి ముఖ్యంగా మరి జెర్మియా కూడా ఉన్న బాల్య జీవితాలను బట్టి దేవుని స్థుతిద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థనాంశాలకి రెడీగా ఉండండి. ప్రార్థన అంశాలకి. మా ప్రభు మా దేవ మీకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మా ప్రభుదినాన్ని తండ్రి మీరు మీ దాసుడు ప్రభు తిరిగి కూడా శ్రవణ ప్రభు తండ్రి మీరు ఈ స్థితిలో ఉంచి ప్రభు ఇట్లా రావటానికి ప్రభు తండ్రి ఒక పర్వతాల్లో ఉన్నటువంటి ఒక రాయి నదిలో పడి ప్రభా తండ్రి సెలయేరులో కొట్టుకొని వస్తూ ఉన్న ప్రభా తండ్రి ఎన్నో మరి అడ్డంకులు ప్రభా తండ్రి, రాయి ప్రభా తండ్రి అనేకమైన దెబ్బలు తగిలిన తర్వాత ఒక నునుపుగా వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. మరి అటువంటి స్థితిని ప్రభా తండ్రి మరి మీ దాసుడి జీవితంలో మీరు ఎలా వచ్చేసారు నమ్ముతున్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా మీకు తెలియకుండా సమస్తం ఏది కూడా జరగదు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు దేవ తండ్రి. మరి సాక్షుల్లో మొదటి భాగం ద్వారా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని సాయంకాల సమయంలో ఎంకరేజ్ చేయాలి బట్టి మీకు వందనాలు ప్రభా దేవా. మరి సాక్ష్యాన్ని మీరు ప్రభా తండ్రి మీ దాసు యొక్క జీవితాన్ని ఇంకా దీవించి ప్రభా అనేకులకు మేలుకరంగా వచ్చమని రానున్న దినాల్లో ప్రభా తండ్రి మేము ఇంకా మిగిలినటువంటి మాటలు కూడా విని మా జీవితాలు ప్రభా తండ్రి ఇంకా ఎంకరేజ్ చేయబడిన సహాయం తెచ్చాము. మీరే మహిమగంత ప్రభావాలు పొందండి ప్రభా తండ్రి. మరి ఎందుకంటే ప్రభా ఇవన్నీ మేము గుర్తు చేసుకుంటున్నప్పుడు ప్రభా తండ్రి ఎవరి అటెన్షన్ కూడా ప్రభా తండ్రి మేము డ్రా చేయకుండా మీకు మాత్రమే తండ్రి ప్రభా మహిమ తెచ్చేటువంటి సహాయం తెచ్చామని ప్రార్థిస్తూ ఉన్నాం. మిగిలినటువంటి మా యొక్క ప్రార్థన సహవాసాన్ని మీరు బలపరచమని యేసునామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.